హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ మొబైల్ వచ్చేసి సేఫ్గా ఉందా, లేకపోతే మీ మొబైల్ని ఎవరన్నా యాక్సెస్ చేస్తున్నారా, మీ మొబైల్లో ఉన్న డేటా అంతా లీక్ అవుతుందా అని చెప్పేసి ఈ రోజు అయితే మీకు చెప్పబోతున్నాను. అంతేకాకుండా మీరు ప్రొటెక్టెడ్గా ఉన్నారా, సేఫ్గా ఉన్నారా లేదా అని కూడా ఏ విధంగా చెక్కింగ్ అయితే చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో వచ్చేసి చాలా క్లియర్గా, ఇన్ఫర్మేటివ్గా, యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే వేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి ఏం చేయాలంటే మన మొబైల్ కాల్స్ అనేవి ఎవరికన్నా ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చెక్ అయితే చేయాలి. దాని గురించి మనం ఏది ఓపెన్ చేయాలి, మన మొబైల్ డైలర్ ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డైల్ ప్యాడ్లో ఏమని టైప్ చేస్తారంటే *#62# అని చెప్పేసి డైల్ చేసి దీనికైతే కాల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాల్ చేసిన తర్వాత ఇట్లా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది, ఎంఎంఐ కోడ్ రన్నింగ్ అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే నా మొబైల్లో వాయిస్ అనేది ఏదో నంబర్కి ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పేసి చూపెడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే వాయిస్లో ఆ నంబర్ అయితే కనబడుతుంది కదా, సగం నంబర్. అది ఫుల్ నంబర్ అయితే మీకు కనబడితే లేకపోతే ఈ విధంగా సగం నంబర్ కనబడ్డా సరే మీరు దాన్ని రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ మొబైల్ అనేది ఎవరికైనా సింక్ అయి ఉందా, మీ డాటా అనేది ఎక్కడికైనా వెళ్ళిపోతుందా, ఫార్వర్డింగ్ అవుతుందా అని చెప్పేసి ఇక్కడ చూపెడుతూ ఉంటుంది. ఇవన్నీ నాట్ ఫార్వర్డ్ ఉన్నాయి. అంతేకాకుండా ఓన్లీ మనకు వాయిస్ వచ్చేసి ఫార్వర్డ్లోనే అయితే ఉంది. దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలో ఇప్పుడైతే మీకు చెప్తాను. సో దాని గురించి మళ్ళీ మీరు డైల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ##62# అని చెప్పేసి ఈ విధంగా అయితే టైప్ చేయాలన్నమాట. టైప్ చేసిన తర్వాత దీన్ని డైల్ చేయాలి. డైల్ చేసిన తర్వాత మనకు సేమ్ ఈ విధంగా ఎంఎంఐ కోడ్ అని చెప్పేసి పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే కాల్ ఫార్వర్డింగ్ ఎరైజ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి పడ్డది అనమాట. ఈ విధంగా మీ వాయిస్ అనేది ఎవరికైనా ఫార్వర్డ్ అవుతుందా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు వచ్చే కాల్స్ ఎవరైనా వింటున్నారా లేదా అని చెప్పేసి ఇట్లనైతే చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తానంటే మీకు మీ మొబైల్లో రైట్ సైడ్ కార్నర్ అయినా లేకపోతే లెఫ్ట్ సైడ్ కార్నర్ అయినా లేకపోతే ఈ మధ్య వచ్చే ఫోన్లలో మిడిల్లోనైనా మీకు గ్రీన్ డాట్ అనేది కనబడుతూ ఉంటుంది అన్నమాట. అనవసరం లేని యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ విధంగా ఓపెన్ చేసినప్పుడు ఆ గ్రీన్ డాట్ అనేది అస్సలకే కనబడద్దు. మెయిన్గా గ్రీన్ డాట్ అనేది దేంట్లో కనబడాలి, మీరు కెమెరా ఓపెన్ చేసినప్పుడు కనబడాలి. అంతేకాకుండా మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు కనబడాలి. అది ఎందుకు కనబడాలి అంటే ఆ గ్రీన్ డాట్కి అసలు కారణం ఏంటిదంటే మన మొబైల్ మైక్రోఫోన్ ఉంటుంది కదా, ఆ సెన్సార్కి సంబంధించినది ఆ గ్రీన్ డాట్ అనమాట. అదొక సిగ్నల్ లెక్క మనకి ఇది ఎనేబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇవాళ రేపు ఫోన్లలో అవే వస్తున్నాయి మొత్తం. కాకపోతే మీకు ఏదైనా వేరే యాప్లో ఓపెన్ చేసినప్పుడు ఆ విధంగా అయితే రావద్దు అనమాట. నార్మల్ యాప్లో ఓపెన్ చేస్తూ ఉంటారు కదా వేరేటి, అవి ఓపెన్ చేసినప్పుడు మీకు ఆ విధంగా వచ్చినట్టయితే కంపల్సరీగా మీ మొబైల్ని ఎవరో యాక్సెస్ చేస్తున్నారు, ఎవరో మీ మొబైల్ని చూస్తున్నారు, మీ దాంట్లో ఏమున్నో డేటా అంతా కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థం అన్నమాట. అంతేకాకుండా మీ వాయిస్ అనేది కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంటిమేషన్ అనమాట. సో దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్తాను. ముందుగా దాని గురించి మీరు మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది కదా, ఇక్కడ కొంతమందికి ప్రైవసీ కంట్రోల్, ఇట్లా కొంతమందికి ప్రైవసీ కంట్రోల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇంకొంతమందికి డైరెక్ట్ పర్మిషన్ మేనేజర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మీరు ఏం చేయాలి, ఇక్కడ ఏం సెర్చ్ చేయాలంటే పర్మిషన్ మేనేజర్ అని చెప్పేసి సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇట్లా సగం కొట్టంగానే మీకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు పర్మిషన్ అని చెప్పేసి కొట్టేసినా వస్తుంది అనమాట. పర్మిషన్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ లో చూస్తారు కదా పర్మిషన్స్ అని చెప్పేసి, దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా మీకు పర్మిషన్ మేనేజర్ అని చెప్పేసి ఇంటర్ఫేస్ లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు మెయిన్ గా ఏం చెక్ చేసుకోవాలి, మన మొబైల్ సంబంధించిన సెన్సార్లు, బిన్సార్లు అన్ని ఏవైతే ఉంటాయో అన్ని మన మొబైల్లో చిన్న ఐటమ్స్ మొత్తం ఏవైతే ఉంటాయో అన్ని సంబంధించిన డాటా అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. పర్మిషన్లు దేనికి ఇచ్చినాం దేనికి ఇవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ డాటా ఉంటుంది. ఇక్కడ మన మొబైల్లో ఉన్న ఎన్ని యాప్లు కెమెరాని వాడుతున్నాయి, మన మొబైల్లో ఉన్న ఎన్ని యాప్లు మైక్రోఫోన్ ని వాడుతున్నాయి, మన మొబైల్లో ఉన్న ఎన్ని యాప్లు లొకేషన్ ని వాడుతున్నాయి అని చెప్పేసి ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన కెమెరా అనేది ఎవరు చూస్తారు అని చెప్పేసి చెక్ అయితే చేసుకోవచ్చు. ఈ కెమెరాని అయితే నేను ప్రెస్ చేసిన, ఇక్కడ మీరు చూసినట్టయితే కెమెరా యాప్ యూజ్ చేస్తే నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ క్రోమ్ యూజ్ చేస్తే పెద్ద ప్రాబ్లం అనమాట. సో దాన్ని మీరు ఏం చేసుకోవాలి, ఆఫ్ అయితే చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేసి ఈ విధంగా డినీ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే ఆఫ్ అయితే చేసి పెట్టేసుకోవాలన్నమాట. డినీ అంటే ఆఫ్ అని చెప్పేసి అర్థం. అట్లే ఈ విధంగా మీకు సంబంధించిన ఏవైతే యాప్స్ ఉంటాయో మొబైల్లో ఏదైతే అవసరం ఉండదో దాన్ని అయితే చెక్ చేసుకోవాలి. నాకు ఈ యాప్కి కెమెరా అనేది అవసరం ఉండదు ఎందుకు తీసుకుంది అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది కదా, ఆ యాప్ని మీరు చూజ్ చేసుకొని దాంట్లో కెమెరా పర్మిషన్ని ఆఫ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే
యూట్యూబ్ అని చెప్పేసి కూడా ఉంది. యూట్యూబ్లో కూడా మనం యాప్లో డైరెక్ట్ మనం వీడియోలో చూస్తాం, ఎటువంటి అవన్నీ మనం కెమెరా అనేది ఓపెన్ చేయం కాబట్టి దీన్ని కూడా డినే అని చెప్పేసి పెట్టేస్తున్నా. సో ఇట్లా మీరు ఈ విధంగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు బ్యాక్లోకి వచ్చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మైక్రోఫోన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ని ప్రెస్ చేసుకొని మన మాటలు అనేవి ఏ యాప్ వింటుంది అని చెప్పేసి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే మళ్ళీ క్రోమ్ కూడా ఎనేబుల్ ఉంది, దీన్ని మీరు టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాలి, డినే అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇట్లే మీరు ఏ యాప్లు ఉంటాయి, ఇప్పుడు నా మొబైల్లో ప్రస్తుతానికి కొన్ని యాప్లు ఉన్నాయి, మీ మొబైల్లో 100 కొద్ది ఉంటాయి కదా, అవన్నీ చెక్కింగ్ అయితే చేసుకోవాలి. మీ ప్రొటెక్షన్ కొద్ది మీరు ప్రొటెక్టెడ్ ఉండాలంటే కంపల్సరీగా నేను చెప్పబోయే సెట్టింగ్స్ అయితే మీరు చేసుకోవాలి. నేనేం మీకు పుట్టించి అయితే చెప్తలేను కదా, డైరెక్ట్ లైవ్ ప్రూఫ్లోనే చెప్తున్నా కదా. సో ఇవన్నీ మీకు అవసరం వచ్చేటివి కాబట్టి చెప్తున్నా. సో కంపల్సరీగా వీటన్నిటిని మీ మొబైల్లో ఏవైతే యాప్స్ ఉంటాయో దాంట్లో మీకు ఏదైతే అవసరం ఉండదో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగానైతే మీరు సెకండ్ స్టెప్ అయితే ప్రొటెక్టెడ్ అని అయితే ఉండొచ్చు. ఇప్పుడు మన ఫోన్లో అన్ని యాప్స్ ఉంటాయి కదా, మీ మొబైల్లో ఫర్ సపోజ్ 50 యాప్లు ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఏ యాప్ హార్మ్ఫుల్ అని చెప్పేసి మనకి ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. అది బ్యాక్గ్రౌండ్లో ఏం కథలు పడుతుంది, ఏం చూస్తుంది, మన మొబైల్లో దేన్ని అలౌ చేస్తుంది అని చెప్పేసి మనకు అది హార్మ్ఫుల్లా లేకపోతే సేఫ్ఫుల్లా అని చెప్పేసి మనకు తెలియదు అనమాట. దాన్ని ఏ విధంగా చెక్అవుట్ చేయాలో ఇప్పుడైతే మీకు చెప్తాను. ముందుగా మీరు ఏం చేసుకోవాలి, దీని గురించి నెట్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంటే ప్లే స్టోర్ అని చెప్పేసి మన మొబైల్లో ఉంటుంది కదా, ఆ ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో మీ ప్రొఫైల్ ఐకాన్ అయితే కనబడుతూ ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ మీరు చూస్తే దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ మీకు నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని చెప్పేసి పడాలి. ఒకవేళ మీకు ఆ హార్మ్ఫుల్ యాప్ ఫౌండ్ అని చెప్పేసి పడ్డది అనుకోండి, ఇమీడియట్గా మీ మొబైల్లోకి వెళ్ళి అది తీసి పారేయాలన్నమాట. అది ఎందుకు తీసేయాలని చెప్పేసి మీకు అర్థమైపోయింది కావచ్చు, అది హార్మ్ఫుల్ అని చెప్పేసి ప్లే స్టోరే మనకు చెప్తుంది. కాబట్టి ప్లే స్టోర్లో మ్యాక్సిమం అన్ని యాప్స్ ప్రొటెక్టెడ్కి సంబంధించినవి ఉంటే అది హార్మ్ఫుల్ అని చెప్పేసి మనకు చెప్పింది అనుకోండి, కంపల్సరీగా దాన్ని రిమూవ్ అయితే చేయాలి. అది మా మొబైల్ని ఏదో ఒకటి చేసేదాకా వదిలిపెట్టదని అని చెప్పేసి ఇంటిమేషన్ అనమాట. మీకు ఒకవేళ ఇంకా డౌట్ ఉన్నట్టయితే మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ స్కాన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే మళ్ళీ రీచెక్ అయితే అన్ని యాప్లు ప్రొటెక్టెడ్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఏదైనా హార్మ్ఫుల్ యాప్ ఉన్నట్టయితే కంపల్సరీగా దాన్ని ఫైండ్ అవుట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట ఇది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీ మొబైల్ వచ్చేసి ఎవరి యాక్సెస్లో నన్ను ఉందా లేకపోతే మీరే సేఫ్గా యూజ్ చేస్తున్నారా అని చెప్పేసి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇది జస్ట్ ఈ 3 స్టెప్స్తో అయిపోదు, చాలా రకాల ఆప్షన్స్ అయితే మనం సెట్ చేసుకోవాలి. దాని గురించి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సెట్టింగ్ అయితే మీకు చెప్పాను లైవ్ ప్రూఫ్లో. మన మొబైల్ని ఏ విధంగా సెక్యూరిటీగా ఉంచుకోవాలి, ఏ విధంగా సేఫ్ సైడ్లో ఉంచుకోవాలి అని చెప్పేసి. అంతేకాకుండా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలలో ఇంకా ప్రొటెక్టెడ్ టిప్స్ అయితే చెప్తాను అన్నమాట. ఈ వీడియోలో చెప్పినట్టయితే అది 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, అర్ధగంట కావచ్చు. కాబట్టి సో మీకు అంత టైం ఉండదు కాబట్టి ఈ వీడియోని ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. మీరు కనుక ఇంకా సేఫ్టీ టిప్స్ కావాలనుకుంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చెక్ అయితే చేయండి. చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి అన్నమాట, అవన్నీ జెన్యూన్ అండ్ సేఫ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.